దేవుని ప్రతి మాట నీకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. హల్లెలూయా. తండ్రిలోనివన్నీ క్రీస్తులో ఉన్నాయి, క్రీస్తులోనివన్నీ ఆయన నీకు ఇవ్వడానికి పరిశుద్ధాత్ముడు నీ కొరకు నీతో ఉండటానికి, నీలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన దగ్గరికి రావడానికి మనం ఇష్టపడం. చాలా బిజినెస్గా, చాలా ప్రొఫెషనల్గా మనం బిజీగా ఉన్నామని అందరూ చెప్పుకుంటారు. చదువులని, ప్రొఫెషన్ అని, ఉద్యోగం అని ఏదో చెప్పుకుంటూ ఉంటాం అన్నీ కదా. అవన్నీ ఉండవు, వెళ్ళిపోతాయి. నీకు ప్రయోజనము కలుగునట్లు నేను నీకు ఉపదేశం చెప్తాను కదా. ఈ లోకంలో ఉండే ఈ జీవిత కాలంలో సో మెనీ డిస్ట్రాక్షన్స్ కదా. ఉద్యోగం అని, వ్యాపారం అని, పిల్లలని, సమస్యలని కదా. వీటన్నిటి మధ్యలో నువ్వు దేవుని వైపు చూడగలగాలి. నేను ఎంఏ చదివేటప్పుడు మెడ్రాస్లో మా కాలేజీకి రూములకి డోర్లు ఉండేవి కాదు. ఇప్పుడు మనకు వాడ ఎంత ఉందో అంతే ఉండేది. చక్కగా లోపల బెంచీలు ఉండేవి, చెట్లు ఉండేవి చుట్టూతా. ఆ పక్క నుంచి కాలేజీలో స్టూడెంట్స్ అటు తిరుగుతూ ఉండేవారు, ఇటు వరండాలు వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు. లెక్చరర్ గారు, మా ప్రొఫెసర్ పాఠం చెప్తే మేము వినాలి. ఇంటి వినొచ్చు, లేకపోతే లేదు, నో అటెండెన్స్. వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు, కూర్చుంటే కూర్చోవచ్చు, మధ్యలో కూడా గోడ దూకైనా వెళ్ళిపోవచ్చు, ఏమనేవారు కాదు. ఏంటంటే యూఆర్ గ్రోన్ అప్, మీరు పెరిగారు. కాన్సన్ట్రేట్ చేసి జాగ్రత్తగా వింటే మంచిది, వినకపోతే మీ ఇష్టం. దెర్ ఇస్ నో కంపల్సన్. ఇప్పుడు మనం దేవునితో ఉన్నాం, అదేదో ప్రొఫెసర్ గారు చెప్పడం కాదు, ఇక్కడ ప్రభు మాట్లాడతానంటున్నాడు. లోకంలో ఉన్న డిస్ట్రాక్షన్స్ నీకుండే ఏమంటాం ఇటు అటు లాగివేసే ఆ పరిస్థితులన్నింటినీ నువ్వు వదిలేసేసి దేవుని వైపు చూడాలి, దేవుని మాట వినాలి. వింటారా? హీఈస్ వెయిటింగ్ ఫర్ యూ. ఎప్పుడైనా మనకు విఐపి కోసం వెళ్తే మనం వెయిట్ చేయాలి, కానీ దేవుడు నీ కోసం వేచి ఉన్నాడు. ఎక్కడైనా ఒక సభకి ఎవరు ఆలస్యంగా వస్తారు? విఐపీలు ఆలస్యంగా వస్తారు. వివిఐపీలు వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్స్ లాస్ట్లో వస్తారు. కొసమేర్పు అంటామే, ఏమంటారు, క్లైమాక్స్ అట్లా వచ్చి అలా కనబడి వెళ్ళిపోతారు కదా. సో మన వాళ్ళు కూడా అలా వివిఐపీలు చాలామంది ఉన్నారు. అలాగే వివిఐపీలు ఇంకా ఉన్నారా? లేరా కదా. ప్రభువును చాలా చులకన చేసే మనసుతో కొంతమంది ఉన్నారు. మా పరిస్థితులు మీకు తెలియదు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. అన్ని పరిస్థితులు దేవునికి. కాబట్టి నేను చెప్పింది నాకు అర్థం కాక చెప్పచ్చు, కానీ పరిశుద్ధాత్మ నీతో మాట్లాడటానికి, నీకు ప్రయోజనము కలుగునట్లుగా, నీకు మేలు కలుగునట్లుగా, నీకు ఆశీర్వాదం వచ్చినట్లుగా నేను నీతో మాట్లాడతాను. వింటావా? ఆలకించిన ఏళ్ల నీ క్షేమము నది వలె ప్రవహిస్తూ ఉంటుంది. నీ క్షేమం విస్తరిస్తూనే ఉంటుంది. నీ క్షేమము అనేక మందికి క్షేమాన్ని కలుగజేస్తుంది. హల్లెలూయా.